ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు, మహిళా బిల్లు మీద ఏమైనా చెప్తారేమో అనుకుంటే మహిళా బిల్లు మీద ఏం చెప్పలేదు. కనీసం మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేస్తాం, కనీసం సెన్సెస్ అయిపోయిన తర్వాత చేస్తామన్న విషయం చెప్పలేదు. ఇక జరుగుతున్నటువంటి సెన్సెస్లో జనగణనలో ఓబీసీ కాలం పెట్టాలని ఎప్పటి నుండో మేము డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. ఇలా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇండ్లను లెక్కించే ఫేజ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రజల్ని సపరేట్గా జనాభాను లెక్కించే ఫేజ్ వస్తుంది. కనీసం అప్పుడన్నా కులము, ఉపకులము, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు అన్నీ కూడా లెక్కించే విధంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా మోదీ గారు ప్రయత్నం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఇవాళ మేము రైల్వే కోర్టు పోవాల్సి వస్తుంది. ఆ రోజు బీసీ బిల్లు కోసం ఏదైతే రైల్ రోకో చేసినామో ఇవాళ రైల్వే కోర్టుకు అటెండ్ కావాల్సి వస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో ఒక పక్క ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు కనీసం బీసీ బిడ్డల యొక్క మనోభావాల్ని గమనంలోకి తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఓబీసీ కాలం పెట్టాలి, సామాజిక ఆర్థిక పరిస్థితులను లెక్కించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడో విషయం, ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఇది చాలా న్యాయబద్ధమైన డిమాండు. యావత్ తెలంగాణలో అత్యంత పెద్ద జిల్లా అయిన కృష్ణానది 300 కిలోమీటర్ల బారిన ఇప్పటి వరకు కూడా నీళ్లు రానటువంటి అత్యంత పేద జిల్లాగా మహబూబ్ నగర్ ఉన్నది. అన్ని ఇండికేటర్స్లో అది విద్య కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఎట్లా చూసుకున్న మహబూబ్ నగర్ జిల్లా ఇప్పటికి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ వెనుకబడి ఉండడం అన్నది శోచనీయం. మరి అటువంటి జిల్లా బాగుండాలంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. సేమ్ మనం పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ఉన్న పరిస్థితే పక్క రాష్ట్రంలో అప్పర్ భద్రకు కూడా ఉన్నది. అయినా వారికి మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చిండ్రు. అయినా మన ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడకపోవడం అన్నది తీవ్రమైనటువంటి అన్యాయం. ముఖ్యమంత్రి గారు తక్షణమే కేంద్రానికి లెటర్ రాయాలి, పాలమూరు రంగారెడ్డికి మీరు హోదా ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మాత్రం తెలంగాణ రక్షణ సేన పక్షాన పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ హోదా వచ్చేంత వరకు కూడా ఉద్యమిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి బిడ్డ ప్రజలందరూ కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు సిఆర్ పాటిల్ గారు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా పోలవరం ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేయాలి, వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి, ఆ పుష్కరాల లోపల ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి వారు అడగడం జరిగింది. నేను మన ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీ గురువు గారిని చూసినా దయచేసి బుద్ధి తెచ్చుకోండి. వారు మీకన్నా 6 నెలల తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, అయినా ఆయన స్వయంగా పోలవరం ప్రాజెక్ట్ని 5 సార్లు సందర్శన చేసిన అని చెప్పుకుంటున్నారు. నిన్న మీరు పాలమూరు పులిబిడ్డ అని చెప్పుకునేటటువంటి వారు ఒక్కటంటే ఒక్కసారి కూడా మీరు పాలమూరు ప్రాజెక్టుకు పోలేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని కనీసం రివ్యూ కూడా చేయలేదు మీరు. అంటే మీ చిత్తశుద్ధి ఏపాటితో తెలుస్తూ ఉంది. వాళ్ళేమో ఆంధ్ర పక్కన గోదావరి నుంచి కృష్ణానది దాకా నీళ్లు తీసుకుపోవడానికి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని చెప్పి పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని వాళ్ళు ప్రతిపాదన చేస్తున్నారు. ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇట్ ఈస్ జస్ట్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, కానీ దాన్ని కూడా మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చేసి దాదాపు 330 టీఎంసీల వరకు వాళ్ళు ఒక వ్యవస్థను అక్కడ నిర్మాణం చేసుకున్నారు. ఇలా తెలంగాణ మేధావులను, బుద్ధిజీవులను, తెలంగాణ రాజకీయ నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మనకున్న 2 అతిపెద్ద నదుల్లో గోదావరి నదిలో ఈ సంవత్సరం మనం కేవలం 250 టీఎంసీలకు మించి వాడుకోలేదు. మనకి ఎంత ఉంది హక్కు? దాంట్లో 964 టీఎంసీ హక్కు ఉంది. కానీ తెలంగాణ వచ్చి 13 ఏళ్ళైనా ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం కూడా ఓన్లీ 250 టీఎంసీ మనం వాడుకున్నాము. అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం ఆంధ్ర వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా కృష్ణా వాటర్లో మనకు 555 అంటే 555 టీఎంసీలు హక్కు ఉంటే 221 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు కూడా వాడుకున్నాం ఈ ఇయర్ కూడా. సో నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు చాలా త్వరితగతిన విత్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెన్సీ ఈ వాటర్ ప్రాజెక్ట్స్ విషయంలో శ్రద్ధ పెట్టాలి, వాటికి నిధులు విడుదల చేయాలి, వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతానికి, కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఒక్కొక్క ప్రాజెక్టుకి వాళ్ళు మూడు సిస్టమ్స్ పెట్టుకుంటున్నారు. ఒకటి ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ సిస్టమ్, ఒకటి ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ సిస్టమ్. మన దిక్కున్నటువంటి ఆర్డీఎస్ ఏమో ఆనికట్టుగానే మిగిలిపోయింది, సంపూర్ణంగా నీళ్ళు ఇస్తలేదు. కానీ అదే ఆర్డీఎస్ కింద ఉండేటటువంటి సుంకేష్లను ఆనికట్ నుంచి వాళ్ళు బరాజ్ చేసుకున్నారు, దాన్ని అద్భుతంగా నీళ్లు తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీ కెనాల్లో వాస్తవానికి తుంగభద్ర నీళ్ళు వారాలి, కానీ వాళ్ళు కృష్ణా నీళ్ళు తీసుకొని పోతున్నారు. చెన్నైకి నీళ్ళు తీసుకుపోతామని చెప్పి
తెలుగు గంగ కావచ్చు, పోతిరెడ్డిపాడు కెపాసిటీ కావచ్చు, అన్నిటినీ కూడా డబుల్ చేసుకునే పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. శ్రీశైలం నుంచి మళ్ళీ బురద నీళ్ళు అంటే అత్యంత కింది స్థాయి నుంచి ఒక 3 TMCతో నీళ్ళు ఎత్తిపోసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు పెట్టుకోవడం మంచిదే, మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అన్నది ఒక బాధతోని, ఒక ఆవేదనతోని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి డబ్బులు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు అయిపోయాయి, 1,89,000 కోట్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా వేలాది కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెడతామని చెప్తున్నారు. గోదావరి నీళ్ళలో పావు వంతు వాడుకోకపోతే, కృష్ణా నీళ్ళలో 50% వాడుకోకపోతే, మరి దీని మీద అత్యంత అర్జెంటుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. మా వంతుగా మేము తెలంగాణ రక్షణ సేన నుంచి గోదావరి కృష్ణాల నదీ జలాలను చక్కగా వాడుకోవడానికి మేము ఖచ్చితంగా ప్రజలు మాకు అవకాశం ఇస్తారు, మేము అధికారంలోకి వస్తాం. మా పార్టీ తరఫున వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ 2 నదుల నీళ్లను మనం ప్రతి సాగుయోగ్యమైనటువంటి ప్రతి గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వడానికి 3,000 ఎకరాలకు ఒక లష్కర్ని నియమిస్తాం. వాళ్ళ పని ఏముంటుందంటే ఎక్కడ కాలువ వచ్చింది, ఎక్కడ రాలేదు, ఏ చిన్న కాలువలో ఏ రిపేర్ ఉంది, ఏ పొలానికి కాలువ వస్తలేదని చూసేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. గోదావరి కృష్ణ పెద్ద నదులు కాకుండా అనేక నదులు ఉన్నాయి, మన ప్రాంతంలోనే పుడతాయి, మన ప్రాంతంలోనే అవి గోదావరిలోనూ కృష్ణలో కలిసిపోతాయి. మూసీ కావచ్చు, ఇంకా అనేక నదులు ఉన్నాయి. వాటి మీద ఎక్కడికక్కడ చిన్న చిన్న సిస్టమ్స్ కట్టుకోవాలి. ఆ ప్రయత్నం ఆ వ్యవస్థ అంతా ఆంధ్రాలో ఉంది, అందుకనే వాళ్ళు అన్ని నీళ్లు వాడుకోగలుగుతూ ఉన్నారు. ఇదే సంవత్సరం కృష్ణలో 771 TMCలు ఆంధ్ర వాడుకున్నది, మనం కేవలం 221 TMC వాడుకున్నామంటే మనం ఆ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. మీరు చూసినట్టయితే జూరాల నుంచి మొదలు పెడితే అసలు కిందికి ఆంధ్రకు నీళ్ళు పోయేంత వరకు కూడా దాదాపు 150 కిలోమీటర్లు ఒక్కటి కూడా మన దగ్గర ఎక్స్ట్రా సిస్టమ్ లేదు, చిన్న యానికట్ లేదు. మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న నదుల మీద గేట్లతో కూడిన చెక్ డ్యామ్లు కడతాం, 100 సంవత్సరాలు ఉండేటట్టుగా వాటిని కడతాం. బీఆర్ఎస్ హయాంలో కట్టినట్టు చెక్ డ్యామ్లు కట్టి 2 ఫోటోలు తీసుకొని కొట్టుకుపోయే చెక్ డ్యామ్లు కాకుండా శాశ్వతంగా ఉండేటటువంటి చెక్ డ్యామ్లను కడతాం. అంటే నీటి విషయంలో మా అంతా కట్టినోళ్ళు లేరు, చేసినోళ్ళు లేరు అని చెప్పే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ప్రధానమంత్రి గారు వచ్చిపోతే కనీసం ఒక్క ప్రశ్న లేదండి, ఒకటంటే ఒక ప్రశ్న కూడా ఎందుకు మరి పోలవరం మన పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడలేదు, ఎందుకు మాకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తలేరని చెప్తలేరు. వాళ్ళకు మాత్రం పోలవరానికి వేలాది కోట్ల రూపాయలు పోతున్నాయి. నేను మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, బీజేపీ పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాను. మా రాష్ట్రం వచ్చిందే నీళ్ళ కోసం, మాది కొత్త రాష్ట్రం, మాకు కూడా నేషనల్ ప్రాజెక్టు కావాల్సిందే. మీరు 16 ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగానే మా రాష్ట్రానికి కూడా నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని చెప్పి మేము మరొకసారి డిమాండ్ చేస్తూ